మీ చెరువులో నీళ్ళనేవి బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయా? అయినా రొయ్యలు అకస్మాత్తుగా చనిపోతున్నాయా? ఫీడ్ కూడా తగ్గిపోతుందా? అయితే దీనికి కారణం కంటికి కనిపించని ఒక డేంజరస్ గ్యాస్ హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది కావచ్చు. చాలామంది రైతులు వాటర్ పారామీటర్స్ మీద ఫోకస్ అనేది చేస్తారు. కానీ హైడ్రోజన్ సల్ఫైడ్‌ని పట్టించుకోరు. ఫలితంగా రూ. 1,00,000 నష్టం వచ్చే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఈ వీడియోలో హైడ్రోజన్ సల్ఫైడ్ అంటే ఏమిటి? అది చెరువులో ఎలా ఏర్పడుతుంది? రొయ్యలపై దాని ప్రభావం ఏమిటి? ఏ పరిస్థితుల్లో ఎక్కువగా వస్తుంది? అసలు ఎలా గుర్తించాలి? ఎలా కంట్రోల్ చేయాలి? ఎమర్జెన్సీలో ఏం చేయాలి? ఇంకా రైతులనేది సాధారణంగా చేసే తప్పులు ఏంటో స్టెప్ బై స్టెప్ అనేది సింపుల్‌గా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం హైడ్రోజన్ సల్ఫైడ్ అంటే ఏమిటో తెలుసుకుందాము. హైడ్రోజన్ సల్ఫైడ్ లేదా H2S అనేది ఒక విషపూరితమైన టాక్సిక్ గ్యాస్ అన్నమాట. ఇది రంగు లేకుండా ఉంటుంది. కానీ కుళ్ళిపోయిన గుడ్డు లాంటి దుర్వాసన అనేది వస్తుంది. రొయ్యల చెరువుల్లో అడుగు భాగంలో ఫీడ్ అనేది మిగిలిపోతాయి కదా! అలాగే రొయ్య యొక్క మల విసర్జన, చనిపోయిన ఆల్గే, ఇతర సేంద్రియ పదార్థాలు అనేవి ఎక్కువగా పేరుకుపోతూ ఉంటాయి. ఆక్సిజన్ అనేది తక్కువగా ఉన్న పరిస్థితుల్లో బ్యాక్టీరియా వంటి వాటిని కుళ్ళించడం వల్ల H2S అనే గ్యాస్ అనేది ఏర్పడుతుందన్నమాట. ఈ గ్యాస్ నీటిలో కరిగి రొయ్యల యొక్క గిల్స్ ద్వారా శరీరంలోకి వెళ్ళి శ్వాసక్రియను అనేది దెబ్బతీస్తుంది. ఫలితంగా ఫీడ్ అనేది ఇంటేక్ తీసుకోవడం, గ్రోత్ మందగించడం, స్ట్రెస్ అనేది పెరగడం, తీవ్రమైన సందర్భాల్లో మాస్ మార్టాలిటీ కూడా జరగవచ్చన్నమాట. అందుకే H2Sను సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. ఇది బయటకి వెంటనే కనిపించకపోయినా సరైన సమయంలో గుర్తించకపోతే రైతులకు భారీ ఆర్థిక నష్టాన్ని అనేది కలిగించగలదన్నమాట. దీని తర్వాత మనం H2S అనేది చెరువులో ఎలా ఏర్పడుతుందో కూడా చూద్దాము. ఇప్పుడు హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది ఎలా ఏర్పడుతుందో చూద్దాము. మన చెరువులో ప్రతిరోజు వేసే ఫీడ్‌లో కొంత భాగం అనేది తినకుండా అడుగున అనేది మిగిలిపోతుంది. అలాగే రొయ్యల యొక్క వ్యర్థాలు, చనిపోయిన ఆల్గే, ఇతర సేంద్రియ పదార్థాలు కూడా పాండ్ యొక్క బాటంలో పేరుకుపోతాయి అన్నమాట. కాలక్రమేణా ఈ మట్టి పొర మందంగా మారి అందులో DO అనేది చాలా తక్కువగా అనేది ఉంటుంది. ఆక్సిజన్ లేని లేదా చాలా తక్కువగా ఉన్న పరిస్థితుల్లో పనిచేసే ఎనరోబిక్ బ్యాక్టీరియా అన్నమాట. ఈ సేంద్రియ పదార్థాలను కుళ్ళించడం అనేది ప్రారంభిస్తాయి. నీటిలో సహజంగా ఉండే సల్ఫేట్‌ను ఈ బ్యాక్టీరియా తమ జీవక్రియలో ఉపయోగించుకొని చివరికి హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్‌ను అనేది ఉత్పత్తి చేస్తాయి. ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ మొదట చెరువు అడుగున ఉన్న మట్టిలో ఏర్పడి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు నీటిలోకి అనేది విడుదలవుతుందన్నమాట. ముఖ్యంగా బాటమ్ డిస్టర్బెన్స్ జరిగినప్పుడు లేదా DO ఒక్కసారిగా తగ్గినప్పుడు ఈ గ్యాస్ అనేది ఎక్కువగా బయటకు రావచ్చు. అందుకే పాండ్ బాటమ్ అనేది శుభ్రంగా ఉంచడం, ఫీడ్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయడం, ఆర్గానిక్ వేస్ట్ పేరుకుపోకుండా చూసుకోవడం మరియు తగినంత ఏరియేషన్ ఇవ్వడం వల్ల H2S అనేది ఏర్పడకుండా ఉండడానికి చాలా ముఖ్యమైన చర్యలు. తర్వాత హైడ్రోజన్ సల్ఫైడ్ వల్ల రొయ్యలపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయనేది చూద్దాము. హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది చెరువులో పెరిగినప్పుడు దాని ప్రభావం రొయ్యల ఆరోగ్యంపై నేరుగా కనిపించడం ప్రారంభమవుతుంది. మొదటిగా రొయ్యలు అనేది ఆకలి తగ్గిపోతుంది. దీంతో ఫీడ్ తీసుకునే పరిమాణం తగ్గి రోజువారీ ఎదుగుదలపై ప్రభావం అనేది పడుతుంది. ఫీడ్ ఇంటేక్ తగ్గడం వల్ల గ్రోత్ కూడా నెమ్మదిగా జరుగుతుంది. ఆశించిన సైజుకు రొయ్యలు అనేది చేరుకోవడానికి ఎక్కువ సమయం అనేది పడుతుంది. ఇది రైతులకు ఆర్థిక నష్టాన్ని అనేది కలిగిస్తుంది. అలాగే హైడ్రోజన్ సల్ఫైడ్ వల్ల మౌల్టింగ్ ప్రాసెస్ కూడా సక్రమంగా జరగకపోవచ్చు. షెల్ అనేది సరిగ్గా మారకపోవడం వల్ల లేదా మౌల్టింగ్ సమయంలో స్ట్రెస్ అనేది పెరగడం వంటి సమస్యలు అనేది కనిపించవచ్చు. ఇంకా ముఖ్యంగా హైడ్రోజన్ సల్ఫైడ్ రొయ్యల ఇమ్యూనిటీని బలహీనపరుస్తుందన్నమాట. అలాగే రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతో హానికరమైన బ్యాక్టీరియా అనేది సులభంగా దాడి చేసే అవకాశం ఎక్కువ పెరుగుతుంది. దీని ఫలితంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం అనేది ఉంటుంది.
చిన్న సమస్య కూడా వేగంగా పెద్ద వ్యాధిగా మారే అవకాశం ఉంటుంది. హైడ్రోజన్ సల్ఫైడ్ స్థాయిలు ఎక్కువ కాలం అధికంగా ఉంటే స్ట్రెస్ పెరిగి రొయ్యల యొక్క ఆరోగ్యం అనేది తీవ్రంగా దెబ్బతింటుంది. చివరికి మోర్టాలిటీ రేటు పెరిగి చెరువుల మరణాలు అనేది ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి హైడ్రోజన్ సల్ఫైడ్ను చిన్న సమస్యగా తీసుకోకుండా ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చర్యలు అనేది తీసుకోవడం ప్రతి రైతుకు చాలా అవసరము. ఇప్పుడు హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది ఎందుకు ఏర్పడుతుంది, ఏ పరిస్థితులలో దీని ప్రమాదం ఎక్కువగా ఉంటుందో ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి మొదటిగా ఫీడ్ అనేది ఎక్కువగా వేయడం. రొయ్యలు తినకుండా మిగిలిపోయిన ఫీడ్ అనేది చెరువు అడుగున పేరుకుపోయి కుల్లడం అనేది ప్రారంభమవుతుంది. ఇది హైడ్రోజన్ సల్ఫైడ్ ఏర్పడడానికి ప్రధాన కారణాల్లో ఒకటి. రెండోది వచ్చేసరికి పాండ్ బాటంలో ఆర్గానిక్ వేస్ట్ అనేది ఎక్కువగా పేరుకుపోవడం. రొయ్యల యొక్క వ్యర్థాలు, చనిపోయిన ఆల్గే, మొక్కల అవశేషాలు వంటి సేంద్రియ పదార్థాలు అనేది ఎక్కువగా చేరితే అవి కుళ్ళి విషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తాయి. మూడవది డిజాల్వ్డ్ ఆక్సిజన్ DO తక్కువ ఉండడం. ముఖ్యంగా చెరువు అడుగు భాగంలో ఆక్సిజన్ అనేది తగ్గినప్పుడు ఏనెరోబిక్ బ్యాక్టీరియా చురుకుగా పనిచేసి హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ను ఉత్పత్తి చేస్తాయి. నాలుగోది వచ్చేసరికి పాండ్ బాటంలో బ్లాక్ సడ్జ్ అనేది ఏర్పడటం. పాండ్ యొక్క అడుగున నల్లటి బురద అనేది ఎక్కువగా కనిపిస్తే అక్కడ సేంద్రియ పదార్థాలు అనేవి అధికంగా పేరుకుపోయి హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది ఏర్పడే అవకాశం ఉందని అర్థం అన్నమాట. ఐదవది వచ్చేసరికి ఏరియేషన్ అనేది సరిగా లేకపోవడం. తగినంత గాలి అందకపోతే నీటిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గి హైడ్రోజన్ సల్ఫైడ్ ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ఆరవది వచ్చేసరికి వాటర్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా లేకపోవడం. నీరు అనేది నిలకడగా ఉండి సరైన మిశ్రమం అనేది జరగకపోతే అడుగు భాగంలో వ్యర్థాలు అనేవి పేరుకుపోయి హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది ఏర్పడే అవకాశం పెరుగుతుంది. లాస్ట్ వన్ వచ్చేసరికి పాత చెరువులను సరైన విధంగా శుభ్రం చేయకుండా మళ్ళీ ఉపయోగించడం. పాత యొక్క స్లడ్జ్ మరియు సేంద్రియ అవశేషాలు అలాగే మిగిలిపోతే కొత్త సాగులో కూడా హైడ్రోజన్ సల్ఫైడ్ సమస్య త్వరగా మొదలయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సరైన ఫీడ్ మేనేజ్మెంట్, బాటమ్ క్లీన్లీనెస్, ఏరియేషన్ మరియు వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది పాటిస్తే హైడ్రోజన్ సల్ఫైడ్ సమస్యను చాలా వరకు నివారించవచ్చు. హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది చెరువులో పెరిగినప్పుడు కొన్ని స్పష్టమైన లక్షణాలు అనేవి కనిపిస్తాయి. వీటిని ముందుగానే గుర్తిస్తే పెద్ద నష్టాన్ని అనేది నివారించవచ్చు. మొదట రొయ్యలు అనేది ఫీడ్ అనేది సరిగ్గా తీసుకోవు. కొన్నిసార్లు ఫీడ్ ఇంటేక్ పూర్తిగా తగ్గిపోవచ్చు లేదా చాలా తక్కువగా కూడా ఉంటుంది. రెండోది వచ్చేసరికి రొయ్యలు సాధారణంగా చురుకుగా ఈదకుండా నెమ్మదిగా కదులుతాయి. స్ట్రెస్కు గురైనట్లు బద్ధకంగా కనిపిస్తాయి. మూడోది వచ్చేసరికి హైడ్రోజన్ సల్ఫైడ్ ప్రభావం వల్ల రొయ్యల యొక్క ఎదుగుదల అనేది మందగిస్తుంది. ఆశించిన గ్రోత్ అనేది రాకపోవడం రైతులు అనేది గమనించవచ్చు. నాలుగోది వచ్చేసరికి మౌల్టింగ్ సమస్యలు కూడా కనిపించవచ్చు. కొత్త షెల్ అనేది సరిగ్గా గట్టిపడక సాఫ్ట్ షెల్ సమస్యలు అనేది రావచ్చు లేదా మౌల్టింగ్ ప్రక్రియ సక్రమంగా జరగకపోవచ్చు. చెరువులో కూడా కొన్ని స్పష్టమైన సంకేతాలు కూడా ఉంటాయి. అవి ఏంటి అంటే పాండ్ బాటంలో నల్లటి లేదా ముదురు రంగు స్లడ్జ్ కనిపించడం H2S ఏర్పడుతున్న సూచన కూడా కావచ్చు. అలాగే చెరువు మట్టిని కదిలించినప్పుడు కుళ్ళిన గుడ్డు లాంటి దుర్వాసన వస్తే అది కూడా హైడ్రోజన్ సల్ఫైడ్ ఉన్న అవకాశాన్ని సూచిస్తుంది అన్నమాట. కొన్ని సందర్భాల్లో పాండ్ బాటం పై నల్లటి పొర అనేది కనిపించవచ్చు. అలాగే ఆల్గే సమతుల్యంగా పెరగడం లేదా అకస్మాత్తుగా క్షీణించడం వంటి వాటర్ క్వాలిటీ మార్పులు కూడా గమనించవచ్చు. ఈ లక్షణాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా కనిపిస్తే వెంటనే నీటి నాణ్యతను పరీక్షించి సరైన నిర్వహణ చర్యలు అనేది తీసుకోవడం చాలా ముఖ్యము. హైడ్రోజన్ సల్ఫైడ్ సమస్యను ముందుగానే గుర్తిస్తే రొయ్యలను మరియు మీ పెట్టుబడిని కాపాడుకోవచ్చు. మరి హైడ్రోజన్ సల్ఫైడ్ను ఎలా గుర్తించాలి? 3 సులభమైన మార్గాలు అనేవి ఉన్నాయి. అవి ఏంటో చూద్దాము. మొదట వాసన ద్వారా. చెరువులో లేదా అడుగు మట్టిని కదిలించినప్పుడు కుళ్ళిన గుడ్డు లాంటి దుర్వాసన వస్తే అది హైడ్రోజన్ సల్ఫైడ్ ఉన్న ముఖ్యమైన సంకేతంగా భావించవచ్చు. సెకండ్ వన్ వచ్చేసరికి
నీటి పరిశీలన ద్వారా నీటి రంగులో మార్పులు, నాణ్యతలో తేడాలు, రొయ్యల ఫీడ్ సరిగ్గా తీసుకోకపోవడం లేదా అసాధారణంగా ప్రవర్తించడం వంటి లక్షణాలు అనేది కనిపిస్తే హైడ్రోజన్ సల్ఫైడ్ సమస్య ఉందేమో పరిశీలించాలి. అందుకే వాటర్ క్వాలిటీని క్రమం తప్పకుండా చెక్ చేయడం చాలా అవసరం. మూడోది వచ్చేసరికి స్లడ్జ్ పరిశీలన ద్వారా పాండ్ బాటంలో నల్లటి లేదా ముదురు రంగు స్లడ్జ్ అనేది ఎక్కువగా కనిపించడం, ఆ మట్టిని కదిలించినప్పుడు దుర్వాసన రావడం వంటి హైడ్రోజన్ సల్ఫైడ్ ఏర్పడుతున్న సంకేతాలు కావచ్చు. ఈ 3 అంశాలను తరచుగా గమనిస్తే హైడ్రోజన్ సల్ఫైడ్ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చర్యలు అనేది తీసుకోవడం ద్వారా పెద్ద నష్టాన్ని అనేది నివారించవచ్చు. హైడ్రోజన్ సల్ఫైడ్ స్థాయిలు అనేది ఎక్కువగా ఉన్నాయని అనుమానం వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా సరైన చర్యలు అనేది తీసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏరియేషన్ను వెంటనే పెంచాలి. ఏరియేటర్స్ అనేది నిరంతరం నడపడం వల్ల నీటిలో DO అనేది పెరిగి రొయ్యలకు ఉపశమనం అనేది కలుగుతుందన్నమాట. సెకండ్ వన్ వచ్చేసరికి ఫీడింగ్ను తాత్కాలికంగా తగ్గించాలి లేదా పరిస్థితిని బట్టి కొంతకాలం నిలిపివేయాలి. ఇలా చేయడం వల్ల అడుగున కొత్తగా ఆర్గానిక్ వేస్ట్ అనేది పేరుకుపోవడం తగ్గుతుందన్నమాట. మూడోది వచ్చేసరికి పాండ్ బాటమ్ అనేది ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నాణ్యమైన బాటమ్ ప్రోబయోటిక్స్ అనేది నిపుణుల సూచనల ప్రకారం అనేది ఉపయోగించాలి. ఇది సేంద్రియ వ్యర్థాలను విచ్ఛిన్నానికి సహాయపడుతుంది. నాలుగోది వచ్చేసరికి పాండ్ బాటంలో స్లడ్జ్ అనేది ఎక్కువగా ఉంటే దానిని తగ్గించే చర్యలు అనేది తీసుకోవాలి. చెరువు అడుగు భాగాన్ని శుభ్రంగా ఉంచడం హైడ్రోజన్ సల్ఫైడ్ సమస్యను నియంత్రించడంలో కీలక పాత్ర అనేది పోషిస్తుంది. ఐదోది వచ్చేసరికి వాటర్ క్వాలిటీని నిరంతరం పరిశీలించాలి. pH, అమోనియా, DO వంటి ముఖ్యమైన పారామీటర్లు అనేవి క్రమం తప్పకుండా చెక్ చేయాలి. ఆరోది వచ్చేసరికి ముఖ్యంగా DO అన్నమాట. డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ను మెరుగుపరిచే చర్యలు అనేది తీసుకోవాలి. సరిపడా ఆక్సిజన్ అనేది ఉండటం వల్ల హైడ్రోజన్ సల్ఫైడ్ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ చర్యలను సరైన సమయంలో అమలు చేస్తే హైడ్రోజన్ సల్ఫైడ్ వల్ల కలిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించి రొయ్యల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. హైడ్రోజన్ సల్ఫైడ్ సమస్య వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందుగానే నివారించడం చాలా మంచిది. అందుకోసం రైతులు కొన్ని ముఖ్యమైన నిర్వహణ పద్ధతులను అనేది తప్పనిసరిగా పాటించాలి. మొదటగా సరైన ఫీడ్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమన్నమాట. రొయ్యల అవసరానికి తగ్గట్టే ఫీడ్ అనేది ఇవ్వాలి. అవసరానికి మించిన ఫీడ్ అనేది వేస్తే అది అడుగున పేరుకుపోయి హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. రెండవది పాండ్ బాటంలో స్లడ్జ్ అనేది పేరుకుపోకుండా నియంత్రించాలి. సేంద్రియ వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోతే అవి కుళ్ళి విషపూరిత వాయువులు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. మూడోది వచ్చేసరికి సరైన ఏరియేషన్ అనేది ఇవ్వాలి. ఏరియేటర్స్ అనేది సక్రమంగా పనిచేయడం వల్ల నీటిలో DO స్థాయిలో మెరుగుపడి హైడ్రోజన్ సల్ఫైడ్ ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి అన్నమాట. నాలుగోది వచ్చేసరికి నీటి సర్క్యులేషన్ బాగా ఉండేలాగా చూసుకోవాలి. వాటర్ సర్క్యులేషన్ సరిగ్గా ఉంటే అడుగు భాగంలో వ్యర్థాలు ఒకే చోట పేరుకుపోవడం తగ్గి నీటి నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. ఐదవది వచ్చేసరికి అవసరమైనప్పుడు నాణ్యమైన ప్రోబయోటిక్స్ అనేది ఉపయోగించాలి. ఇవి పాండ్ బాటంలోని సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నానికి సహాయపడి హానికరమైన పరిస్థితులు ఏర్పడకుండా సహాయపడుతుంది. ఈ 5 చర్యలను క్రమం తప్పకుండా పాటిస్తే హైడ్రోజన్ సల్ఫైడ్ సమస్యను చాలా వరకు నివారించవచ్చు. మంచి పాండ్ మేనేజ్మెంట్ అంటేనే ఆరోగ్యకరమైన రొయ్యలు, మెరుగైన ఎదుగుదల మరియు మంచి దిగుబడి. చాలా సందర్భాలలో హైడ్రోజన్ సల్ఫైడ్ సమస్య సహజంగా కాకుండా మన నిర్వహణలో జరిగే కొన్ని పొరపాట్ల వల్లే ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు రైతులు సాధారణంగా చేసే ముఖ్యమైన తప్పులను తెలుసుకుందాము. మొదటిగా అధికంగా ఫీడ్ అనేది వేయడం. రొయ్యలు అవసరానికి మించి ఫీడ్ వేయడం వల్ల అది పాండ్ బాటంలో పేరుకుపోయి కుళ్ళి హైడ్రోజన్ సల్ఫైడ్ ఏర్పడే పరిస్థితులు కనిపిస్తుంది. రెండోది వచ్చేసరికి ఏరియేటర్స్ను సరిపడా నడపకపోవడం.
దీంతో DO తగ్గి హానికరమైన గ్యాసులు అనేది ఏర్పడే అవకాశం పెరుగుతుంది. మూడోది వచ్చేసరికి పాండ్ బాటంలో పేరుకుపోయిన స్లడ్జ్ను పట్టించుకోకపోవడం అన్నమాట. స్లడ్జ్ అనేది ఎక్కువైతే సేంద్రియ వ్యర్థాలు కుళ్ళి హైడ్రోజన్ సల్ఫైడ్ ఉత్పత్తి కావడానికి అనుకూల పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. నాలుగోది వచ్చేసరికి ఆల్గే క్రాష్ను నిర్లక్ష్యం చేయడం. ఆల్గే అకస్మాత్తుగా చనిపోయినప్పుడు అవి కుళ్ళి నీటి నాణ్యతను దెబ్బతీసి హైడ్రోజన్ సల్ఫైడ్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఐదోది వచ్చేసరికి చెరువును క్రమం తప్పకుండా పరిశీలించకపోవడం అన్నమాట. రొయ్యల యొక్క ప్రవర్తన, పాండు బోటం పరిస్థితి, నీటి మార్పులను గమనించకపోతే సమస్యలు అనేది ఆలస్యంగా గుర్తించబడతాయి. ఆరవది వచ్చేసరికి వాటర్ క్వాలిటీని తరచుగా పరీక్షించకపోవడం. DO, pH మరియు ఇతర ముఖ్యమైన పారామీటర్లు మానిటర్ అనేది చేయకపోతే హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి సమస్యలను ముందుగానే గుర్తించడం కష్టమవుతుంది. లాస్ట్ వన్ వచ్చేసరికి ప్రోబయోటిక్స్ను క్రమం తప్పకుండా ఉపయోగించకపోవడం. సరైన పాండ్ మేనేజ్మెంట్ లేకపోతే సేంద్రియ వ్యర్థాలు పేరుకుపోయి సమస్య మరింత తీవ్రమవుతుందన్నమాట. ఈ చిన్న చిన్న తప్పులను నివారించి సరైన పాండ్ మేనేజ్మెంట్ అనేది పాటిస్తే హైడ్రోజన్ సల్ఫైడ్ సమస్యను చాలా వరకు నియంత్రించి రొయ్యల ఆరోగ్యాన్ని మరియు దిగుబడిని అనేది మెరుగుపరుచుకోవచ్చు. ఈ వీడియోలో హైడ్రోజన్ సల్ఫైడ్ అంటే ఏమిటి, అది చెరువులో ఎలా ఏర్పడుతుంది, రొయ్యలపై దాని ప్రభావాలు ఏమిటి, ఏ పరిస్థితుల్లో ఎక్కువగా ఏర్పడుతుంది, కనిపించే లక్షణాలు ఏమిటి, దానిని ఎలా గుర్తించాలి, హైడ్రోజన్ సల్ఫైడ్ ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే తీసుకోవాల్సిన చర్యలు, నివారణ పద్ధతులు, అలాగే రైతులు సాధారణంగా చేసే తప్పులు అన్నిటినీ వివరంగా తెలుసుకున్నాం. మీ చెరువులో హైడ్రోజన్ సల్ఫైడ్ సమస్యను ముందుగానే గుర్తించి సరైన నిర్వహణ ద్వారా రొయ్యల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్